ఉంటా నీకు రోజు కనపడతా ఉంటా నా ఓటేయండి ఆయన కనపట్లేదంటే ఆయన పని కోసం తిరుగుతుంది ఆయన ఇళ్ల కోసం పోరాటం చేయడానికి తిరుగుతా ఉన్నాడు ఆయన లోన్లు 2000 పంచడానికి తిరుగుతా ఉన్నాడు రైతులు 15,000 ప్రతి సంవత్సరం అకౌంట్లో ఇవ్వడానికి తిరుగుతా ఉన్నాను కూలీల 12,000 ఇవ్వటం కోసం పోరాటం చేస్తా ఉన్నాను నేను ఈ గ్యారంటీలో ప్రకటించిన అన్ని అంశాలని సాధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తా ఉన్నాను మనం చేస్తావా నీ వల్ల అవుతుందా నువ్వు చెప్తావా మేము ప్రకటించినట్టుగా మేము కూడా ఇవన్నీ ఇస్తామని సంతకం పెట్టి ఎవరి ఇంటింటికి కార్డు పంపించగలవా నీ సంతకాన్ని ఏదైనా పట్టించుకుంటాడా మీ నాయకుడు ఒప్పుకుంటాడా దేనికి మీద నీకు ఓటు ఒట్టొట్టుగా ఇంటి ముందు జరగటానికి ఎమ్మెల్యే ఎందుకు ఓటు అవసరం లేదు ప్రజల సమస్యలు తీర్చడానికి రాష్ట్ర సంపదను ప్రజలకు పంచడానికి ఇల్లు లేనటువంటి ఇల్లు ఇవ్వడానికి ఉద్యోగాలు ఉద్యోగం ఇప్పించడానికి నీళ్లు రాకపోతే ప్రాజెక్టులు కట్టడానికి పంట పండకపోతే నష్టపరిహారం ఇప్పించడానికి ఇటువంటి అనేక అంశాలు ఇప్పించేటువంటి ప్రభుత్వం తీసుకొని రావడం కోసం మీ ఎమ్మెల్యేగా నేను 5 సంవత్సరాలు పోరాటం చేశాను కాబట్టే ఈరోజు మనందరం ఇష్టపడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది దానంతటికి కారణం మీరే దానంతటికి కారణం ఈ మొదటి శాసనసభలో నాకు ఓటు వేసిన ప్రతి ఓటును దానికి కారణం రేపు పొద్దున 2023-24లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంపదని ప్రజలందరికీ పంచుతా ఉంటే మందిర నియోజకవర్గ ప్రజల ఓటర్లకి సంతోషం గర్వంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు వరదల్లాగా తీసుకొని వస్తాను మందిర శాసనసభ నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను ఇక్కడ పరిశ్రమలు పెట్టిస్తాను డైరీ ఇండస్ట్రీ పెట్టిస్తాను నీళ్లు తీసుకొని వస్తాను చదువుకున్నటువంటి యువకులకి ఉద్యోగ అవకాశాలు చేయడమే కాకుండా స్వయం కృషితో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో బతకడానికి కావాల్సిన కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తాను రైతు బంధిస్తా నేను చేస్తా అంటే నువ్వు చేసింది రైతు బంధుకు కావలసిన డబ్బును తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ దళిత బంధు కోసం తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లై తీసుకొని వచ్చి దానికి కావాల్సినంత నిధులంతా తయారు చేసి పెట్టి పంచమనంటే ప్రకటించి అక్కడ ఇచ్చేసి అందరికి ఇస్తున్నారని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అందుకే ప్రకటించింది రేపు పొద్దున ప్రభుత్వ అధికారంలో రాగానే ఖర్గే గారి నాయకత్వంలో అంబేద్కర్ అభయహస్తం ఇస్తా ఉన్నాం ప్రకటన చేస్తా ఉన్నాం అన్ని కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ప్రకటించామని అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ అంతిమంగా గ్రామ సమస్యలు ఏదన్నా పెద్ద సమస్య కాదు 30వ తారీఖు తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే నేను ఎన్నుకునే మీ ఎమ్మెల్యేనే ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తాడు మీకు కావాల్సిన నిధులు తెచ్చుకోవచ్చు కావాల్సిన రోడ్లు వేసుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి అందరికీ నేను మాటిస్తూ ఈ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు 10 గెలుస్తా ఉన్నాం మనకు కూడా మధ్యలో కూడా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ గ్రామ పెద్దలకి యువకులకి ముఖ్యంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నాయకులు రాంబాబు గారు కానీ మిగతా నాయకులు కానీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ తెలుగుదేశం మిత్రులకి వైఎస్ఆర్సీపీ మిత్రులకి సిపిఐ మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్